మడ్డ షాడికి వచ్చి అలా ఒకటి దూరం మాత్రం మడ్డ కూడా తగదు. ఇక్కడ ఏదో ఉంది, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఒక టెంపుల్ టైప్ పిల్లర్స్ అనమాట. మేబీ ఫస్ట్ హిందూస్ ఎవరో పరిపాలించి తర్వాత మొఘల్స్ పరిపాలించినట్టు ఉన్నారు ముస్లిమ్స్లలో. ఇక్కడ పార్క్ కూడా ఉంది. పార్క్ మాత్రం ర్యాంప్ అనుకో బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా సేపు అయితే పడుతుంది. ఎక్స్ప్లోరర్స్ కూడా చాలా మందే వచ్చారు. హైలైట్ అనుకో బాగుంది. దీని హిస్టరీ అయితే చాలా పురాతనం అయితే ఉంది. అదొకటి మాత్రం ఇంకేం లేదు. వెనక్కి పోవడానికి అయితే ఈ నుంచి అయితే దారి ఉంది. ఒకసారి అయితే వెనక్కి అయితే పోయి చూద్దాం. వెనక్కి పోదాం ఒకసారి, ఎలా ఉందో చూద్దాం. బ్యాక్ సైడ్ ఇదైతే ఉంది దాటుకొని రావడానికి. మాకి చూడు, దీనికి ఇలా అట్లీస్ట్ ఆయిల్ కూడా పెట్టలేదు అనుకుంటా. హార్డ్గా అయితే తిరుగుతుంది. చూద్దాం బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూద్దాం. హైలైట్ వ్యూ మాత్రం మమ్మందంగా హైలైట్. అబ్బా తిరిగి సాల్ అయిపోతుంది. గాలి కూడా రావడం లేదు. ఇదైతే రివర్ అనుకుంటా, మొత్తం పగిలిపోయినాయి. చలో ఇదైతే ఒకటి అది పొలం, చింత చెట్టు వెనకలైతే ఏదో ఉంది. పాక్ డ్యూడ్ పాక్ తిరగలేక కాళ్ళు అయితే నొప్పుతున్నాయి. హైలైట్. ఇక్కడేదో రాశారు, చదువుదాం ఒకసారి. మనకైతే తెలుగు అర్థం కాదు. మీకు ఈ లాంగ్వేజ్ అర్థం అయితే మాత్రం ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇదైతే నాకు అసలు అర్థం కావడం లేదు, ఎలా చదవాలని కూడా. మొత్తం చాలా అయితే రాసి పెట్టినారు. దీనికి పట్టించి తెలుసుకోవచ్చు ఇది ఎంత ఓల్డ్ అనేది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లోర్ చేసి ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి. ఎంతమంది ఎక్స్ప్లోర్ చేశారో తెలుసుకోవాలని అయితే ఉంది. ఇది తిరుగుతూ ఉంటే ఇంకా తిరుగుతూనే ఉండొచ్చు అంత ప్లేస్ అనమాట. లోపల ఒక గుహ అయితే వెతికారు మా వాళ్ళు. ఇప్పుడు పోవాలా లోపలికి అయితే. ఏందో దేనికో సంబంధించింది అనుకుంటా. స్టార్ సింబల్ అయితే ఉంది లోపల, చూసుకోవచ్చు. స్టార్ సింబల్ అయితే ఉంది. మేబీ ఇక్కడ ఏదో ఉండింటా అనుకుంటా మధ్యలో, ఐ డోంట్ నో. వ్యూ మాత్రం హైలైట్ ఉంది అనుకో దేశం. ఇక్కడ ముస్లిమ్స్ కూడా వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. మేబీ మీకు కనబడి ఉంటుంది అనుకో. ఆల్మోస్ట్ ముస్లిమ్స్ కూడా వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇక్కడ అయితే పార్క్ అయితే ఉంది. పార్కులో అందరూ మాట్లాడి ఉన్నారు అనుకో దేశం. మేబీ ఇక్కడికి లవర్స్ వస్తారనేది నిజమే అనుకుంటా. పోదాం ఒకసారి, ఎక్కుదాం. మా వాళ్ళు అయితే నాకన్నా ఫాస్ట్ ఉన్నారు, ఎక్కేస్తానే ఉంటారు. వీళ్ళు మాత్రం నన్ను వదిలి దొంగుతారు వెనకలనే. చూద్దాం మెట్ట అంతో అనేది. ఈ నా కొడుకు లవర్ బాయ్ అనమాట. వీళ్ళ లవర్ దాకా ఈ వీడియో వెళ్ళాలా, అంత వైరల్ చేయండి. వాళ్ళ లవర్కి షేర్ చేసేయండి, మనం మాట్లాడుకుందాం. భలే ఉంది వ్యూ మాత్రం హైలైట్. లవర్ని అయితే ఇక్కడికి పిలిచిరాకండి, నేను ఇంకోసారి వస్తా ఇక్కడికి. అప్పుడు బారనాయనా వాళ్ళు కూర్చుంటే మనం నిలబడతాం. తేడా నా కొడుకులో దేశం. హైలైట్ ఉంది. మన పేరు అయితే రాజాం. ఒకసారి దీని మీద రాయి ముందు నేను రాస్తాను. కింద తెంగుతాయింది షార్ట్ కట్ అనమాట. జిహెచ్జి అంటే గణేష్ గౌతమ్ పార్క్ హైలైట్. మేబీ నెక్స్ట్ టైం లవర్ని పిలుచుకుందాం. అంటే లవర్ పడితేనే లేదు, ఇప్పటికైతే లవర్ లేదు. లవర్ పడని చూద్దాం. ఇది ఎప్పుడుది, ఇది పగల కొట్టేశారు, మనకైతే తెలియదు. దీని గురించి తెలిసి ఉంటే కామెంట్ కరో. ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ అన్నీ ఇవే ఉన్నాయి అనుకో. అవుతే చూడడానికి అయితే హైలైట్ ఉంది వ్యూ కూడా. నియర్ బై కడప ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి సండే అయితే ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. హైలైట్గా అయితే ఉంది పార్క్ అంతా. 20 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ ఇక్కడికి అయితే రావడానికి కడప నుంచి. దిస్ ఈజ్ వాట్ ఐ గెట్ స్విమ్మింగ్ పూల్ గైస్. ఇది స్విమ్మింగ్ పూల్ అనుకో. హైలైట్ ఉంది ఇక్కడికి రావడానికి. అంటే రాజు రాణి ఇక్కడ ముందు వేసుకుంటా ఉన్నారంట. అదే ఎంత మాత్రం నిజమో ఎంత మాత్రం అబద్ధమో మనకైతే తెలియదు. ఫ్రైడే వచ్చి ఇక్కడికి నమాజ్ చేసుకుంటారు అనుకుంటా. మేబీ హైలైట్ ఉంది ఇక్కడ. ఇంకా మొత్తం తిరుగుకొని లాస్ట్కి అయితే వచ్చేసాము. ఇంక ఇది ఒకటి తిరిగేస్తే ఇంకా మొత్తం తిరిగినట్టు కిందనే లెక్క. మేబీ తిరిగినానో లేదో నాకైతే అంత క్లారిటీ లేదు. మొత్తం ఆ రూట్కి అయితే వెళ్ళి ఈ నుంచి అయితే వచ్చేసాం మొత్తం తిరుగుకొని. ఆల్మోస్ట్ ఎక్కడైనా మిస్ అయిపోయింటే మాత్రం కామెంట్ కరో. చూద్దాం పైకి ఇక్కడంతా పగిలిపోయిందని. ఇదే వాటర్ వచ్చేప్పుడు పగిలిపోయింది. అది మేబీ ఎన్ని రాళ్ళని పడిపోయినాయి. కొండలు మాత్రం హైలైట్గా ఉంది. మూసేశారు. వంగి దెంగం పోవడం తప్ప ఇంకేం లేదు. వాళ్ళు వంగిపోతారు, మనం ఎక్కిపోతాం, అంతే, ఏం లేదు. పడితే మాత్రం మనం మంచం మీద ఉంటాం, వాళ్ళు ఇంట్లో ఉంటారు, అంతే డిఫరెన్స్. దేవో ఇది చూసి చెప్పేయచ్చు అనమాట. అని గోపురం ఒకటి
ఇవన్నీ గోపురాలు అనమాట. హైలైట్గా అయితే ఉంది చూడడానికి. గోపురాల్లో నుంచి ప్లేస్ ఉంది ఇక్కడ నుంచి ఎక్కడానికి. మొత్తం ఇక్కడేందో ఎన్ఐకి 1817 అంట. 817 గోపురం మొత్తం గ్యాప్స్. మొబైల్ నిహారిక అని పేరు రాసి పెట్టినారు. ఎంట్రన్స్ దగ్గర నుంచి వస్తున్నారు చూసారా, అక్కడ కార్ పెట్టింది ముందర గేటు. అదే ఎంట్రన్స్. ఈ నుంచి స్ట్రైట్ వచ్చి ఈ నుంచి ఉండదు దారి, కింద నుంచి